అమ్మవారి నగలు. నాగవపురంలో ఉన్న ఒక పురాతనమైన అమ్మవారి గుడికి శివయ్య పూజారి. ఆ గ్రామానికి పొరుగున ఉన్న కేశవపురం జమీందారు ఒక జాతర వేడుకలలో అమ్మవారికి ముక్కుపుడక, కాసుల పేరు, వడ్డానం లాంటి బంగారు నగలు చేయించి అలంకరించాడు. అప్పటి నుంచి అమ్మవారి విగ్రహం మరింత చూడముచ్చటగా తయారైంది. ఈ బంగారు ఆభరణాలు ఎవరు దోచుకుపోకుండా కాపాడవలసిన బాధ్యత పూజారి శివయ్యకు అప్పజెప్పబడింది. శివయ్య భార్య రమణమ్మ పరమ గయ్యాలి. ఆమె కోరినవి వెంటనే తెచ్చి ఇవ్వకపోతే ఇక ఆ రోజుకు అతడికి భోజనం ఉండేది కాదు. అమ్మవారికి కొత్త నగల అలంకరణ జరిగాక రమణమ్మ దృష్టి వాటి మీద పడింది. వాటిని ధరించాలన్న కోరిక రోజు రోజుకు ఎక్కువ కావడంతో ఆమె భర్తను ఆ నగలు తెమ్మని బలవంత పెట్టింది. భార్య కోరిక విని శివయ్య నిలువెల్లా చలించిపోయి, ఏమే, నీకేమన్నా పోయే కాలం దగ్గర పడిందా? అమ్మవారి నగలను సామాన్య స్త్రీవైన నువ్వు ధరించడం మహాపాపం. అంతగా కావాలంటే అలాంటివే చేయిస్తాను, కాస్త ఓపిక పట్టు అన్నాడు. కానీ రమణమ్మ అందుకు ఒప్పుకోక, నువ్వు ఈ రాత్రికి నగలు తీసుకురాకపోతే రేపు సూర్యోదయం వేళకు మన పెరట్లో ఉన్న వేప చెట్టుకు ఊరేసుకు సస్తాను అని బెదిరించింది భర్తను. భార్య అన్నంత పని చేస్తుందని భయపడి శివయ్య ఆ రాత్రి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మగారి విగ్రహం ముందు చేతులు జోడించి, అమ్మా, నా భార్య గయ్యాలితనం నీకు తెలియంది కాదు కదా, దాన్ని మెల్లగా బుజ్జగించి త్వరలోనే నీ నగలు నీకు అప్పచెప్తాను, క్షమించమని వేడుకుంటున్నాను అంటూ విగ్రహానికి ఉన్న నగలన్నీ మూట కట్టాడు. శివయ్య గుడి నుంచి బయటికి రాబోతుండగా అమ్మవారికి సన్నిహితురాలైన మరొక దేవత ఆమెను చూడవచ్చి శివయ్య చేసిన పని గమనించింది. ఆమె అమ్మవారితో, నీ నగలు తీస్తుంటే ఏమీ పట్టనట్టు చూస్తూ ఊరుకున్నావే? నగలు లేకపోతే నీ విగ్రహం కల కోల్పోతుంది, వెంటనే పూజారికి బుద్ధి చెప్పు అని హెచ్చరించింది. దానికి అమ్మవారు చిన్నగా నవ్వి, శివయ్య నా భక్తుడు, నాకు ముందుగా క్షమాపణ చెప్పి వాటిని తిరిగి పట్టుకు వస్తానని మాట ఇచ్చాడు. ఇతడి భార్యకు 4 రోజుల వ్యవధి ఇస్తున్నాను. ఈ 4 రోజుల్లో నగలను తిరిగి ఆమె భర్తకు ఇవ్వకపోతే తలపగిలి చస్తుంది అన్నది. నగల మూటతో బయటికి వస్తున్న శివయ్యకు అమ్మవారు అన్న ఆఖరి మాటలు వినిపించినాయి. అతడు భయంతో వణుకుతూ అమ్మవారి విగ్రహం కేసి చూస్తూ నిలబడిపోయాడు. అయితే ఆ తర్వాత అతడికి ఇలాంటి మాటలు వినిపించలేదు. దానితో తాను భ్రమపడ్డానేమో అన్న సంశయం కలిగింది శివయ్యకు. అతడు గుడికి భద్రంగా తాళం వేసి నగల మూటతో ఇంటికి వచ్చి వాటిని భార్యకిచ్చాడు. రమణమ్మ ఆనందపడిపోతూ అమ్మవారి నగలను అప్పటికప్పుడే ధరించింది. శివయ్య భార్యకేసి కోపంగా చూస్తూ తను అమ్మవారి గుడిలో విన్న మాటలు చెప్పాడు. ఆమె భర్తకేసి మరింత కోపంగా చూస్తూ, నీలో పిరికిపాలు ఎక్కువ, అమ్మవారి నగలు తీసుకుపోతున్నానన్న భయం కొద్దీ ఏవో మాటలు విన్నానని భ్రమపడ్డావు, నేను మాత్రం ఈ నగలు ఇచ్చేది లేదు అన్నది. నా భార్యను కాపాడే భారం నీదేనమ్మా అని శివయ్య అమ్మవారికి మనసులోనే మరొక మారు మొక్కుకున్నాడు. 3 రోజులు గడిచాయి. రమణమ్మ మాత్రం తన ఒంటి మీద నుంచి అమ్మవారి నగలు తీయలేదు. శివయ్యకు అమ్మవారి మాటల మీద గురి ఏర్పడి కంగారు పడిపోసాగాడు. ఆ రాత్రి రమణమ్మ నగలు తీయకుండానే నిద్రపోయింది. సరిగా అర్ధరాత్రి వేళ శివయ్య ఇంట ఒక దొంగ ప్రవేశించాడు. వాడు బాగా నిద్రమత్తులో ఉన్న రమణమ్మ ఒంటి మీద నగలన్నీ బహు చాకచక్యంగా తస్కరించాడు. తర్వాత వాడు ఆ నగల మూటతో అమ్మవారి గుడికేసి వెళ్ళాడు. దొంగ ప్రయత్నం ఏమంటే అమ్మవారి నగలు కూడా దొంగిలించాలని. కానీ వాడు గుడి ముందుకు వెళ్ళేసరికి గుడి తాళం బద్దలు కొట్టబడి తలుపులు బార్లా తెరిచి ఉన్నవి. అది చూసి వాడు చాలా ఆశ్చర్యపోయాడు. తనకన్నా ముందే ఎవడో గుడిలో జొరబడ్డాడని గ్రహించి చేతికి ఉన్న దుడ్డుకర్రతో బలంగా గుప్పిట బిగించి గుడిలోకి వెళ్ళాడు. అయితే అంతకుముందే గుడి తాళం బద్దలు కొట్టి లోన ప్రవేశించిన మరొక దొంగ అమ్మవారి విగ్రహానికి నగలు లేకపోవడం చూసి గతుక్కుమన్నాడు. వాడికి ఆ నగలను మరెవడో దోచుకుపోవడమో లేక రక్షణ కోసం పూజారి ఇంటికి తీసుకుపోవడమో జరిగి ఉంటుందన్న అనుమానం కలిగింది. వాడు నిరాశతో బయటకు వస్తున్నాడు.
ఆ సమయంలో వాడికి నగల మూటతో లోపలికి వస్తున్న దొంగ కంటపడ్డాడు. వెంటనే వాడు చేతిలో ఉన్న దుడ్డుకర్రను పైకెత్తి, ఓరే, నాకన్నా ముందే వచ్చి నగలు దోచుకొని మూట కట్టావన్నమాట అంటూ దొంగ తల మీద కొట్టాడు. ఇలా జరుగుతుందని ముందే ఊహించిన రెండో దొంగ అదే క్షణంలో గుడి తాళాలు బద్దలు కొట్టి దొంగ తల మీద దుడ్డు కర్రతో ఒక బాదుడు బాదాడు. దానితో ఇద్దరు స్పృహ తప్పి పడిపోయారు. తెల్లవారుజామున నిద్ర మెలకువ వచ్చి రమణమ్మ ఒంటి మీద నగలు లేకపోవడం తెలుసుకొని ఒక్క కేక పెట్టి భర్తను నిద్ర లేపింది. శివయ్య బెంబోలు పడిపోతూ అమ్మవారి గుడికి పరిగెత్తాడు. అక్కడ పక్కన నగల మూటతో ఇద్దరు స్పృహ లేకుండా పడి ఉండడం చూసి సంగతి గ్రహించాడు. శివయ్య మూట విప్పి నగలు తీసి వాటిని అమ్మవారికి అలంకరిస్తుండగా అక్కడికి రమణమ్మ వచ్చింది. భార్యను చూసి శివయ్య, ఏమే, ఇప్పటికైనా అమ్మవారి మహత్యం అర్థమైందా? 4 రోజుల్లో నగలు తిరిగి ఇవ్వకపోతే నువ్వు తలపగిలి చస్తావని అమ్మవారు అన్నది. ఆ మాటలు నేను విన్నాను, కానీ నువ్వు మాత్రం అదంతా నా భ్రమ అని కొట్టిపారేశావు అన్నాడు. రమణమ్మ అమ్మవారి విగ్రహం ముందు సాష్టాంగపడుతూ, అమ్మ, నేను మూర్ఖురాలిని, నా అపరాధం క్షమించి నా ప్రాణాలు నిలబెట్టావు. ఈ క్షణం నుంచి నేను నీ భక్తురాలినే అన్నది. తర్వాత ఊరు కాపలా వాళ్ళు వచ్చి అప్పుడే స్పృహ వస్తున్న దొంగలిద్దరినీ న్యాయాధికారి దగ్గరకు లాక్కుపోయారు. ఇది జరిగాక రమణమ్మ తన గయ్యాలితనమ్మ అని భర్త చెప్పినట్టు వింటూ అతడితో పాటు అమ్మవారికి సేవలు చేయసాగింది.